హిట్ 3 సినిమా. సో వైలెన్స్ పరంగా చూసుకున్నామంటే ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ చాలామంది ఈ సినిమాని మార్కో సినిమాతో కూడా పోలుస్తున్నారు అనమాట. సో మార్కో సినిమాలో కూడా చాలా ఎక్కువ వైలెన్స్ ఉండదు. బట్ ఐ థింక్ నాకు తెలిసి మార్కో సినిమాలోనే ఇంకొంచెం ఎక్కువ వైలెన్స్ ఉందన్నమాట. హిట్ 3తో పోలిస్తే కొంచెం మార్కో సినిమాలోనే ఎక్కువ వైలెన్స్ ఉంది. అండ్ నాని గారు మాత్రం ఈ సినిమాలో జీవిచ్చేశారని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ డిజైన్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్లో ఆయన యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మాత్రం ప్యారడైజ్ సినిమా ఎలా ఉంటుందో అసలు మన ఊహకే వదిలేశారు. సో ఈ సినిమాలోనే ఇలా ఉంది అంటే ఈ కథకి ఆయన ఇలా యాక్ట్ చేశారంటే ఇంకా ప్యారడైజ్ సినిమాలో మాత్రం జీవిచేస్తారనమాట. ఆల్రెడీ ఆ సినిమా చిన్న ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడే దానిపైన చాలామంది మాట్లాడుకున్నారు. అండ్ నాని గారు నెక్స్ట్ లెవెల్ లుక్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అందులో వచ్చే డైలాగ్స్ కావచ్చు, ఇందులో కూడా చాలా వరకు కొన్ని బూతులు అయితే ఉన్నాయి. ఇంకా ప్యారడైజ్ సినిమాలో గ్లిమ్స్ వీడియోలోనే కొన్ని బూతులు అయితే రిలీజ్ చేశారనమాట. ఇంకా మూవీలో ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. అండ్ పక్కాగా అది కూడా మరోసారి ఒక పెద్ద వైలెన్స్ ఫిల్మ్గా అయితే ఉండబోతుంది అనమాట. అండ్ హిట్ 3 సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ టేకింగ్ కావచ్చు, అలాగే నాని గారి యాక్టింగ్ కావచ్చు, అండ్ ఈ సినిమాలో వచ్చిన యాక్షన్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ ఈ సినిమాకి కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. సో ఇప్పుడు నాని గారికి వరుసగా ఇది 4వ హిట్ అని చెప్పాలి. అండ్ సరిపోదా శనివారం సినిమాకి కూడా ఇంచుమించు 100 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. సో ఆ సినిమా తర్వాత మరోసారి ఆయన 100 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టారు. అండ్ హాయ్ నాన్న సినిమా కూడా మంచి హిట్ అయింది, దసరా సినిమా కూడా మంచి హిట్ అయింది. అండ్ ఇప్పుడు రాబోతున్న ఆయన లైనప్ చూసినా కూడా చాలా గట్టిగా ఉంది. ప్యారడైజ్ సినిమా పైన మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాబట్టి సో ఆ సినిమా కూడా ఖచ్చితంగా 100 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. అండ్ నాని గారు అయితే మాత్రం ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ హీరోలు అయితే మాత్రం ఆయన వరుస హిట్స్తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. అండ్ హిట్ 3 సినిమా మీరు చూసుంటే మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.